Hello everyone, welcome to Neomentor's Daily Contemporary Issues. So ఈరోజు వెరీ ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి, నథింగ్ సో ఇంపార్టెంట్ ఇన్ ద న్యూస్ పేపర్స్, కాబట్టి వెరీ ఫ్యూ టాపిక్సే తీసుకున్నాను. ఒకటి, ముందుగా గ్లోబల్ అవుట్ ఆఫ్ స్కూల్ పాపులేషన్, అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా యుద్ధ వాతావరణ పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కావచ్చు, గతంలో ఎప్పటి నుంచో జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, ఇలాంటి పరిస్థితుల వల్ల స్కూల్కి వెళ్ళాల్సినటువంటి పిల్లలు వీళ్ళు అవుట్ ఆఫ్ స్కూల్ అయిపోతున్నారు. అంటే వీ జనరల్లీ కాల్ దెమ్ యాజ్ డ్రాప్ అవుట్స్ ఇన్ టెక్నికల్ లాంగ్వేజ్. సో ఈ డ్రాప్ అవుట్స్ అనేటటువంటివి పెరుగుతున్నాయి. సాధారణంగా పిల్లల్ని చాలామంది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఇవి చెప్తూ ఉంటారు, ఏంటంటే చదివే ప్రపంచం కాదు. ఐ అండర్స్టాండ్, చదివే ప్రపంచం కాదంటే ప్రతి వాళ్ళు డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేయక్కర్లేదు. దట్ డజంట్ మీన్ దట్ బేసిక్ నాలెడ్జ్, చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం ఇవి ఉండాలి. బికాజ్ మనం వేరే ఏ పర్టికులర్ సెక్టార్కి వెళ్ళినా కూడా అక్కడ విషయాలు అర్థం చేసుకోవాలన్నా కూడా మనకి చదవడం, రాయడం అయితే మినిమం రావాలి కదా. సో దట్ మినిమం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈ ఇనీషియల్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, లైక్ 12th క్లాస్ వరకు అట్లీస్ట్. సో ఇది కూడా మనము చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అండ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దట్ సొసైటీ. సో దీనికి సంబంధించి మనకు ఒక రిపోర్ట్, గ్లోబల్ అవుట్ ఆఫ్ స్కూల్ పాపులేషన్ ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు చేరిందట. అంటే 27 కోట్ల మంది పిల్లలు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ స్కూల్స్ ఉన్నారు బికాస్ ఆఫ్ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్, యుద్ధాలు, ఇంకా యుద్ధ వాతావరణాలు ఇవన్నీ అవ్వచ్చు. ఇది ప్రీవియస్ ఎస్టిమేట్స్తో పోలిస్తే 2 కోట్లు పెరిగిందని అంటున్నారు. అంటే గతంలో 25 కోట్లే ఉండేది, ఇప్పుడు 27 కోట్లు అయింది. అది అయితే బ్రేక్డౌన్ ఏజ్ వారీ కనుక మనం ఆ పాపులేషన్ కేటగరైజేషన్ చూస్తే ప్రైమరీ స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు 11% ఉన్నారు. లోవర్ సెకండరీ అడలసెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 15% ఉన్నారు. అప్పర్ సెకండరీ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 31% ఉన్నారు. సో మీకు దాదాపుగా ఇక్కడ చూసుకుంటే ఇదొక 30, ఇదొక 15, 46, ఇదొక 15, 57%. అంటే దాదాపుగా సగానికి పైగా అసలు ఇనీషియల్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్లోనే బయటకు వచ్చేస్తున్నారు. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ 8 మిలియన్ అంటే 80 లక్షల మంది పిల్లలు డ్యూ టు అప్డేటెడ్ ఎన్రోల్మెంట్ డేటా. అయితే ఇక్కడ ఇంక్రీజ్ ఎందుకైందంటే డేటా మార్చడం వల్ల, లేదా డేటాలో వచ్చిన మార్పుల వల్ల 80 లక్షలు పెరిగారని చెప్తోంది. 13 మిలియన్ డ్యూ టు యుఎన్ పాపులేషన్ ఎస్టిమేట్స్, అంటే ఐక్యరాజ్య సమితి చేసినటువంటి జనాభా లెక్కల ఆధారంగా చూసుకున్న దానికి ఒక 1.3 కోట్లు పెరిగింది. సో దీనివల్ల గతంలో ఉన్నటువంటి పాపులేషన్ కన్నా కూడా ఒక 2 కోట్లు అధికంగా చూపిస్తోంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం, 2 కోట్లు అధికంగా ఉన్నది పక్కన పెడితే 25 కోట్ల మంది ఎప్పటి నుంచో అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్నారు. సో దీని గురించి ఏంటి? సో ప్రపంచ దేశాలు దీని గురించి మాట్లాడవు. ఇరాన్ యుద్ధం ఎవడం మొదలుపెట్టాడు, ఉక్రెయిన్ యుద్ధం ఎవడం మొదలుపెట్టాడు, భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎవడం మొదలుపెట్టాడు, ఇదే తప్ప రేపటి భవిష్యత్తును మనం ఎలా తీర్చిదిద్దుతాం అనేటటువంటి ఆలోచన ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడికి లేదు, ఇంక్లూడింగ్ భారతదేశం. సో అట్లీస్ట్ మన దేశంలో కొంచెంలో కొంచెం సర్వశిక్ష అభియాన్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇంకా కొంచెం కమ్యూనిటీలో, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో, పేరెంట్స్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల మనకి విద్యలో ఇబ్బందులు వస్తున్నాయి. కానీ అదర్వైజ్ ఆర్ కంట్రీ ఈజ్ గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వెన్ కమ్స్ టు ఎడ్యుకేషన్. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎడ్యుకేషన్ ఇవ్వడంలో పక్కన పెడితే తల్లిదండ్రులు ఈ దేశంలో పిల్లల చదువుల కోసం చేసే త్యాగాలు పోలిస్తే నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండవు. తల్లిదండ్రులు లక్షలు పోసి, ఈవెన్ చిన్న 4వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతికి కూడా 50,000 నుంచి ₹1,00,000, ₹3,00,000 వరకు ఫీజులు చెల్లించేటటువంటి క్రమంలో తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధలు కానీ, సాక్రిఫైసులు కానీ, సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ అండ్ ఫినామినల్. అంటే వాళ్ళు పడే బాధల గురించి చెప్పట్లేదు, వాళ్ళ తపన గురించి చెప్తున్నాను. సో దీన్ని మార్చాలని చాలా చిన్న ప్రయత్నాలు అని అనుకున్నాను నేను, బట్ ఏవి అంత అనుకున్నట్టుగా సాగట్లేదు. సో ఇంపాక్ట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్, అంటే సాధారణంగా ఈ యుద్ధాల కారణంగానే మనకి ఈ డేటా కలెక్షన్లో కొంత డిస్రప్షన్స్ వస్తున్నాయి. దీనివల్ల అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. ముఖ్యంగా కొన్ని దేశాలు ఉంటాయి, ఆ దేశాలతో ప్రాబ్లమో, ఆ ప్రజలతో ప్రాబ్లమో, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో ప్రాబ్లమో నాకు తెలియదు. కానీ ఏ మతం చెప్పిందండి ప్రపంచంలో పిల్లలు చదువుకోకూడదని? 14 లక్షల మంది ఆఫ్ఘన్ గర్ల్స్కి అక్కడ తాలిబాన్లు ఎడ్యుకేషన్ డినై చేస్తారు. అలాగే నైజీరియాలో బోకో హరామ్ అనేటటువంటి ఒక సంస్థ ఉంది. ఇది ఒక దిక్కుమాలిన టెర్రరిస్ట్ సంస్థ. వీడంటాడు అసలు ఆడవాళ్ళు చదువుకోకూడదు, అందుకని చెప్పి 219 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేశాడు వీడు, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో విచ్ రిలీజియన్ ఈజ్ సేయింగ్
అది ఏ రిలీజియన్ అయినా కూడా, విచ్ రిలీజన్ ఈజ్ సేయింగ్ దట్ ఉమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్? ఒకవేళ అలా ఏ రిలీజన్ అయినా చెప్తే ఆ రిలీజనే తప్పు నా దృష్టిలో. సో ఇది సో దీనికి సొల్యూషన్ అలా ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్. సో ప్రపంచ దేశాలు దీని మీద కొంచెం పోరాడాలి, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్. సెకండ్ టాపిక్ వచ్చేసి సమర్థ్ ఇంక్యుబేషన్ స్కీమ్. ఇది ఒక ప్రోగ్రామ్. ఈ సమర్థ్ అనేటటువంటిది ఇది CDOT అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, అలాగే ఆటోనమస్ టెలికామ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద ఉంటాయి. వీళ్ళు 18 స్టార్టప్స్ని సెలెక్ట్ చేశారు కాంపిటేటివ్ ప్రాసెస్లో. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ఫర్ స్టార్టప్స్. అంటే మనకి టెలికామ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, టెలికామ్ ఇండస్ట్రీ అంటే మన తాలూకా మొబైల్స్ ఇవన్నీ వాడతాం కదా, అందులో సిమ్ కార్డ్స్ ఇవన్నీ అది. అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్టప్స్కి ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ చేస్తారు. సాధారణంగా మనం స్టార్టప్ మొదలుపెట్టినప్పుడు ఐడియా బాగానే ఉంటుంది, ప్రతివాడికి ఐడియా ఉంటుంది. మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది, నాకు ఒక ఐడియా ఉంటుంది. వెన్ ఐ స్టార్టెడ్ నియో మెంటర్స్ ఐ హ్యాడ్ ఎ వెరీ బిగ్ ఐడియా ఆఫ్ బ్రింగింగ్ రెవల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్. బట్ అనుకున్నటువంటి స్థితిలో నేను ఆ పద్ధతిలోనే వెళ్ళాను, కానీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనీ అంత సహకరించలేదు. బట్ ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ బికాజ్ ఐ డోంట్ గివ్ అప్. అయితే మీరు ఇక్కడ చూస్తే ఈ ప్రాబ్లం ప్రతి స్టార్టప్కి ఉంటుంది, ప్రతి అంకుర పరిశ్రమకి కూడా ఇంక్యుబేషన్ అనేటటువంటి చేస్తారు. అందుకే అంటే ఇంక్యుబేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక అంకుర పరిశ్రమ పెట్టేటప్పుడు దీనికి ఫ్యూచర్లో ఏ సమస్యలు రావచ్చు, దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఈ ఐడియాలో ఇబ్బందులు ఎక్కడున్నాయి, లీగాలిటీస్ ఏమైనా అడ్డొస్తాయా, ఇలా ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ని ముందుగా ఇంక్యుబేట్ చేస్తారు. రైట్, ఇదే మన టీ హబ్ ఇట్లాంటి చోట్ల చేసేది. అలా ఈ టెలికామ్ ఇండస్ట్రీ అంటే జనరల్ సెన్స్లో మనము ICT ఇవన్నీ కూడా అధునాతన టెక్నాలజీలు ఇవి. సో దీనికి సంబంధించి సస్టైనబుల్ అండ్ స్కేలబుల్ బిజినెస్ మోడల్స్ అంటే చాలా రోజుల పాటు రన్ అయ్యేటటువంటి వ్యాపారము, పెరుగుదల ఉండేటటువంటి వ్యాపారము, సుస్థిరంగా నడిచేటటువంటి వ్యాపారాలకు ఈ ఇంక్యుబేషన్ ఇస్తారు. దీనివల్ల మంచి బిజినెస్లు, మంచి స్టార్టప్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ స్టార్టప్స్ ఏంటంటే కమర్షియలైజేషన్ ఐడియా, అంటే ఆ స్టార్టప్ డబ్బులకి సంబంధించి ఏ వ్యాపారమైనా ప్రపంచంలో డబ్బులు వస్తే సక్సెస్, డబ్బులు రాకపోతే సక్సెస్ కాదు. దిస్ ఇస్ వాట్ జనరలీ పీపుల్ టాక్. సో కమర్షియలైజేషన్ జరగాలి, దీనికి సంబంధించి వనరులు ఎంత ఖర్చు అవుతాయి, దీని ఫినాన్షియల్ గ్రాంట్స్ ఎట్లాగా, దీనికి మెంటర్షిప్ ఇవన్నీ ఇస్తారు. ఇదే సమర్థ ప్రోగ్రామ్. జనరల్గా అడుగుతాడు ఎగ్జామ్లో, దీనికి ఫినాన్షియల్కి సంబంధించి ఒక్కొక్క స్టార్టప్కి 5 లక్షల రూపాయలు ఇస్తారట. అలాగే ఎడిషనల్ ఫండింగ్ కూడా ఈ CDOT కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రోగ్రాంలో ఎడిషనల్ ఫండింగ్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఫుల్లీ ఫర్నిష్డ్ ఆఫీస్ స్పేస్, ప్లగ్ అండ్ ప్లే అని అంటాం, అలాంటి ఆఫీస్ స్పేస్ 6 months ఈ CDOT క్యాంపసెస్, ఇది కేవలం ఢిల్లీ అండ్ బెంగళూరులో ఉన్నాయి, అక్కడ ఇస్తారు. అలాగే CDOT అడ్వాన్స్డ్ ల్యాబ్ ఫెసిలిటీస్ లైక్ కంప్యూటర్స్ ఇట్లాంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సమర్థ ప్రోగ్రాంలో ఇచ్చినటువంటి బెనిఫిట్స్. అలాగే మెంటర్షిప్ ఏంటంటే CDOT టెక్నాలజిస్ట్ ఉంటారు, బాగా ఈ టెలికామ్ ICTలో బాగా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళ తాలూకా నాలెడ్జ్ ఏదైతే ఉందో దే విల్ షేర్ ఇట్ టు దిస్ అప్కమింగ్ స్టార్టప్స్ అనమాట. అట్లానే ఇన్వెస్టర్స్ అండ్ ఇండస్ట్రీ లీడర్స్, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఎనీ స్టార్టప్, బికాజ్ ఐ myself started 2 startups. One was a big failure and one is this నియో మెంటర్స్. సో ఇందులో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్టర్స్, అంటే డబ్బులు లేకుండా ప్రారంభించాలి అని అనుకునేటప్పుడు కొంతవరకు బాగానే వెళ్తుంది, తర్వాత డబ్బులు లేకపోతే ఏమవుతుందంటే ఆ స్టార్టప్ని మూసేయాల్సిన పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి మనీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు కావాలంటే జెప్టో చూడండి, వాడు గత సంవత్సరం దాదాపుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. దేనికి? ఓన్లీ మీకు ఆ ఫ్రీ క్యాష్ ఇస్తున్నాడు కదా, దీనికోసం. ఎలా ఇది రన్ చేయగలుగుతున్నాడు జెప్టో? బికాస్ అంత డబ్బులు వచ్చాయి, అంత స్టార్టప్లో ఫండింగ్ పెట్టారు ఆ సంస్థలో. కాబట్టి స్టార్టప్స్కి ఫండింగ్ చాలా ఇంపార్టెంట్, కానీ స్టార్టప్స్ ఆ ఫండింగ్ని జాగ్రత్తగా కూడా ఖర్చు పెట్టాలి. అదర్వైజ్ మనకు కొన్ని బైజూ లాంటి సంస్థలు ఉన్నాయి, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల పడిపోయాయని అంటూ ఉంటారు. సో ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఫోకస్ ఏరియాస్ ఈ స్టార్టప్స్కి, ఏ స్టార్టప్స్ని ఎక్కువ సెలెక్ట్ చేస్తున్నారంటే టెలికామ్, ఎందుకంటే చాలా హ్యూజ్ స్కోప్ ఉంటుంది డెవలప్మెంట్కి. సైబర్ సెక్యూరిటీ, 5G 6G, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో ఇదే ఈ సమర్థ ప్రోగ్రామ్. ఇక మూడోది సింథటిక్ అపర్చర్ రేడార్. ఈ సింథటిక్ అపర్చర్ రేడార్ అనేటటువంటి దానికోసం బేసికల్గా మనం నాసా వాళ్ళతో జట్టు కట్టాం.
నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ మిషన్ అని చెప్పేసి ఇస్రో వాళ్ళకి స్పేస్ పోర్ట్ శ్రీహరికోటకి ఇది వచ్చింది. బేసికల్గా నాసా వాళ్ళతో కలిసి ఈ టెక్నాలజీని మనం తీసుకొచ్చాం. ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ అంటే ఏంటంటే సాధారణంగా మన శాటిలైట్స్ అనేటటువంటివి రోజెస్లో మన కళ్ళు, ఎందుకంటే భూమి మీద జరుగుతున్న అనేక యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోటో తీయడానికి ఈ శాటిలైట్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ అంటే ఏంటంటే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ. ఇది అంటే ఇది రోజెస్లోంచి మైక్రోవేవ్ పల్సెస్ని పంపిస్తుంది. పంపించిన తర్వాత ఆ పల్స్కి ఒక పర్టికులర్ ఇంటెన్సిటీ ఎనర్జీ ఇవన్నీ ఉంటాయి. అది వెళ్ళి భూమిని గుద్దిన తర్వాత మళ్ళీ పైకి వస్తుంది. సో ఇది రిఫ్లెక్టెడ్ ఎనర్జీని మళ్ళీ రికార్డ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మబ్బులు ఉన్నటువంటి సమయంలోని సరిగ్గా కనిపించినటువంటి సమయంలో కూడా హై రిజల్యూషన్ ఇమేజెస్ని తీయచ్చు. అంటే భూమి నుంచి రివర్స్లో వచ్చినటువంటి పల్సెస్తో ఎక్కడెక్కడ మౌంటైన్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయి, ఇలాంటి మొత్తం కూడా ఎర్త్ సర్ఫేస్ నుంచి మొత్తం ప్రతి విషయానికి సంబంధించి చాలా హై ఇంపల్సివ్ మైక్రోవేవ్స్ పల్సెస్తో మనం ఆ ఇమేజ్ని ఫామ్ చేయొచ్చు. సో ఎక్కువగా డార్క్నెస్, క్లౌడ్, స్మోక్, మబ్బులు లేదా చీకటి ఇలాంటివి ఉన్నటువంటి సమయంలో కూడా మనం ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపయోగించి భూమి మీద ఉన్నటువంటి ఈ ఉపరితలాన్ని ఫోటోలు తీయచ్చు. సో అదే దీని తాలూకా ప్రత్యేకత. అయితే ఇందులో మనకి ఇది ఎలా వర్క్ అవుతుందంటే పల్స్ ఎమిషన్ అండ్ ఎకో డిటెక్షన్ అని ఉంటుంది. అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ ఒక మైక్రోవేవ్ పల్స్ని పంపిస్తుంది. అదేమవుతుంది, భూమిని ఢీకొట్టి పల్స్ కాబట్టి మళ్ళీ మైక్రోవేవ్ కాబట్టి రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయినప్పుడు ఈ ఎకోస్ ఏవైతే ఉంటాయో ప్రతిధ్వని అని అంటాం. ఈ రిఫ్లెక్టెడ్ సిగ్నల్స్ని పట్టుకుంటే ఈ రిఫ్లెక్టెడ్ సిగ్నల్ వాటర్కి ఒకలా వస్తుంది, మౌంటైన్కి ఒకలా వస్తుంది, మంచు ప్రాంతం ఉంటే ఒకలా వస్తుంది, లేదా ఫారెస్ట్ ఉంటే ఒకలా వస్తుంది. దీన్ని బట్టి అది రివర్స్లో వచ్చిన సిగ్నల్ని బట్టి ఓహో ఇక్కడ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ మంచు ఉంది, ఇక్కడ నీరు ఉంది అని కనిపెడతారు. సో దాని ద్వారా అది ఒక ఇమేజ్ని ఫామ్ చేసుకుంటుంది అనమాట. అట్లానే ఇమేజ్ ఫార్మేషన్ ఏమవుతుంది, ఈ సిగ్నల్స్ అన్నీ కూడా మల్టిపుల్ ఎకోస్గా వచ్చి ఒక హై రెజల్యూషన్ ఇమేజ్ లాగా ఫామ్ అవుతుంది. ఒక స్మాల్ మూవింగ్ యాంటెనా ఉంటుంది శాటిలైట్కి, అలాగే ఇది లార్జ్ యాంటెనాకి బెటర్ రిజల్యూషన్ ఎట్లయితే లార్జ్ యాంటెనా ఉంటుందో దానిలాగానే బెటర్ రిజల్యూషన్ ఇమేజెస్ ఫామ్ చేయడానికి ఈ యాంటెనా పనికొస్తుంది. సో దీన్నే సింథటిక్ అపర్చర్ రాడార్ అని అంటాం. ఇది క్లౌడ్స్లో అంటే విపరీతంగా మబ్బులు ఉన్నా కూడా మనం ఫోటోలు తీయచ్చు. వెదర్ కండిషన్స్ అంటే దీంట్లో ఆప్టికల్ కెమెరాస్ అని అంటారు కదా, ఆప్టికల్ కెమెరాస్ మబ్బులు ఉంటే ఫోటోలు తీయలేము. కానీ ఈ వెదర్ కండిషన్స్లో కూడా మనం ఈ సింథటిక్ అపర్చర్ రాడార్తో బెటర్ ఇమేజెస్ తీయచ్చు. అట్లానే సర్ఫేస్ చేంజెస్ అంటే సాయిల్ మీద తేమ ఎట్లా మారింది, ఈవెన్ కొన్ని సందర్భాల్లో అడవులు నరికేస్తూ ఉంటారు. ఎన్నని లెక్క పెడతాం, ఎన్ని అడవులు నరికేశారో లెక్క పెట్టగలమా? ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ టెక్నిక్స్తో కరెక్ట్గా ఎంత డిఫారెస్టేషన్ జరిగింది అనేది కూడా చెప్పొచ్చు. అట్లానే అర్బన్ గ్రోత్ మొత్తం దేశంలో ఈ యొక్క సిటీస్ డెవలప్మెంట్ ఎక్కడి వరకు జరుగుతుంది, అలాగే డిఫరెంట్ మెటీరియల్స్ సాయిల్, వాటర్, మెటల్స్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ మనకి ఉన్నాయి, ఇవన్నీ చాలా క్లారిటీతో హై రిజల్యూషన్ ఇమేజెస్తో ఫామ్ చేయొచ్చు. సో దీంతో వచ్చినటువంటి కీ ఫీచర్స్ ఏంటంటే అన్ని వెదర్స్లోని ఇది పనిచేస్తుంది, రాత్రి పగలు కూడా పనిచేస్తుంది. అలాగే హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ని ఒక సింగిల్ శాటిలైట్ పాస్ ఇమేజెస్తో ఆ పల్స్తో మనం ఇమేజెస్ని రికార్డ్ చేయొచ్చు. అలాగే డిజాస్టర్ మానిటరింగ్, ఈవెన్ డిఫెన్స్, అగ్రికల్చర్, వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలకి ఇవన్నిటికీ కూడా మనకి ఇది పనికొస్తుంది. సో ఒక రకంగా ఇస్రో వేస్తున్నటువంటి అనేక అడుగుల్లో ఇది మరొక అడుగు. అలాగే ఇక్కడ ఇది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించి దీన్ని నిసార్ అని అంటారు. అంటే నాటో ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ మిషన్ అనమాట. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ అడ్వాన్స్డ్ ఎస్ఏఆర్తో చేయడానికి ఇస్రో వాళ్ళు ఈ యొక్క నాసాతో జత కట్టారు. సో దీనికి సంబంధించే గ్లోబల్ డేటా ఆన్ ఎకోసిస్టమ్స్, సైట్ షీట్స్ అండ్ నేషనల్ హాజార్డ్స్ కేవలం భారతదేశంలోనే కాదు మిగతా ప్రపంచంలో అన్ని ప్రాంతాల గురించి కూడా ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ ఇమేజ్లు తీయగలుగుతుంది. సో జనరల్గా నిసార్ అంటే ఏంటో అడుగుతాడు. మనకి నాజర్ తెలుసు కానీ నిసార్ తెలియదు కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్ పోతుంది. లాస్ట్ టాపిక్ ఈరోజు రెండర్ పెస్ట్. ఇది ఒక జబ్బు. దేనికి వస్తుంది? సాధారణంగా ఇట్లా బర్రెలకి వీటిలకి ఇట్లా వస్తుంది అనమాట. సో ఇదేంటంటే బేసికల్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ భోపాల్లో ఉన్నది. వీళ్ళు కేటగిరీ ఏ రెండర్ పెస్ట్ దీన్ని ఐడెంటిఫై చేశారు. డెసిగ్నేటెడ్ అంటే కేటగిరీ ఏ రెండర్ పెస్ట్ హోల్డింగ్ ఫెసిలిటీ ఒకదాన్ని పెట్టారు. ఈ డిసీజ్కి సంబంధించి ఒక ఫెసిలిటీని పెట్టారు. సో ఇండియా 6 గ్లోబల్ ఫెసిలిటీస్ టు స్టోర్ రెండర్ పెస్ట్ వైరస్ కంటైనింగ్ మెటీరియల్ అంటే ఈ వైరస్కి సంబంధించిన మెటీరియల్ని స్టోర్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఈ వైరస్ ఏమైనా మళ్ళీ ప్రబలితే దీనికి సంబంధించి ఏమైనా టీకాలు కానీ ఇంకొకటి క్యూర్ కానీ తీసుకురావడానికి సాధారణంగా మనం అలా స్టోర్ చేస్తూ ఉంటారు ప్రపంచ దేశాల్లో. అట్లా ప్రపంచ దేశాల్లో 6 చోట్ల ఈ ఫెసిలిటీస్ ఉంటే ఇప్పుడు భారతదేశం ఒకటి అందులో. ఈ రెండర్ పెస్ట్ అనేటటువంటిది ఏంటంటే వెరీ కంటాజియస్ డిసీజ్. అంటే ఇది ఒక అంటువ్యాధి, కాకపోతే ఇది
క్లోవెన్ హూఫ్డ్ యానిమల్స్ అంటే ఈ గిత్తలు ఉంటాయి చూడండి, ఆ గిత్తలు ఉండేటటువంటి జంతువులు ఏవేంటి, ఈ బర్రెలు, ఆవులు, మేకలు, ఆ గిత్తలు ఉంటాయి కదా, అలా గిత్తలు ఉండేటటువంటి జంతువులకు వస్తుంది. ఇది ఒక వైరస్ ఉంటుంది, దాని పేరు పెరాబియోక్సి వెరైడి ఫ్యామిలీ అని అంటారు దీన్ని. ఆ పేర్లు మనకు గుర్తుండవు కానీ బట్టి కొట్టండి. మోర్బిలీ వైరస్ జినస్కి సంబంధించినటువంటి ఒక వైరస్ ఇది. సో దీన్ని అఫీషియల్గా 2011లో చచ్చిపోయింది, అసలు ఈ డిసీజ్ చచ్చిపోయింది. అయితే ఎరాడికేట్ చేసేసారు, స్మాల్ పాక్స్తో సహా ఈ డిసీజ్ని భారతదేశంలో ఎరాడికేట్ చేశారు. అది హ్యూమన్స్కి ఇది ఏ రకమైనటువంటి రిస్క్ లేదు. అయితే ఇది ఇట్ డజంట్ ఇన్ఫెక్ట్ పీపుల్, మనుషులకి ఇది ఏ రకమైన ప్రమాదం ఉండదు, కానీ జంతువులకు వస్తుంది. సాధారణంగా ఎరాడికేట్ అయిపోయినటువంటి వ్యాధులు కూడా మరొకసారి ప్రబలుతూ ఉంటాయి, కాబట్టి వీటి మీద నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో ఎఫెక్టెడ్ యానిమల్స్ ఏంటంటే సాధారణంగా హై మార్టాలిటీ రేట్ ఉంటుంది, అంటే వచ్చిన ప్రతి యానిమల్ చచ్చిపోతుంటుంది. అలాగనే మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, బేసికల్గా మనం గ్రహించలేం. దీని ట్రాన్స్మిషన్ కూడా ఎట్లా జరుగుతుందంటే ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ ఒకదాంతో ఒకటి అంటుకుంటే, సాధారణంగా యానిమల్స్ ఒకదాంతో ఒకటి అంటుకునే ఉంటాయి, సెపరేట్ రూముల్లో ఉంటాయండి. అట్లానే వైరస్ అనేది నాజల్ సెక్రీషన్స్, సెలైవాది కారుతుంటుంది చూడండి, అలాగనే ఉంటుంది ఇది. సో మనకి కోవిడ్ ఎలాగో వాటికి అది అలాగా, ఈ రెండర్ పెస్ట్ అనేటటువంటి జబ్బు. సర్వైవింగ్ యానిమల్స్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీని కలిగి ఉంటాయి, అంటే ఒకవేళ ఈ పర్టికులర్ జబ్బు వచ్చి కనుక ఏదైనా యానిమల్ చచ్చిపోకుండా బ్రతికి ఉంటే ఇంక లైఫ్ లాంగ్ ఆ యానిమల్కి ఆ జబ్బు రాదు. సో కాబట్టి ఆ రకంగా ఇది చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఫీవర్, మౌత్ అల్సర్స్ ఇవన్నీ వస్తాయి. జంతువులకు కూడా సివియర్ డయేరియా అవుతుంది, డిహైడ్రేషన్ అవుతుంది, యానిమల్స్ కూడా కళ్ళు తిరిగి పడిపోతుంటాయి. మైల్డర్ సిమ్టమ్స్ అనేటటువంటివి సాధారణంగా నాన్ క్యాటిల్ స్పీషీస్లో చాలా మైల్డర్ సిమ్టమ్స్ ఉంటాయి, మనుషులకి అత్యంత ప్రమాదకరం అయితే కాదు. సో ఈ డిసీజ్ గురించి ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వీళ్ళు కొంచెం మాట్లాడారు. దీని వైరస్ని ఫ్యూచర్లో రాకుండా కంటైన్ చేయడానికి ఈ ఫెసిలిటీలో దాచారు. సో కాబట్టి సమ్వేర్ మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. So, these are important topics from the today's newspaper and PIB. So, thank you. Only content, nothing else. Keep watching Neo Mint.